ఆదోని పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 7,62,897 రూపాయలు విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన మొత్తం 18 మంది లబ్ధిదారులకు 7,62,897 రూపాయలు విలువ చేసే ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు తదితర కారణాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇది నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్క ఓక దాదాపు 18 కుటుంబాలకి వాళ్ళ అప్లికేషన్లు కంప్లీట్ అయ్యి చెక్కు రూపంగా పెద్దలు చెప్పించడం జరిగింది. ఆయన ఊళ్ళో లేదంతా మమ్మల్ని నాయకులందరూ చెప్పి పిలిచి గారు ఆయన ఆదేశాల మేరకు దాదాపు 18 మందికి 8 లక్షల రూపాయలు 2,000 అంటప్పుడు 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వారందరూ ఆ చెక్కులు తీసుకోవడం జరిగింది. రేపు దాదాపు 47 వ్యక్తులు వస్తూ ఉన్నారు. రేపు అదే నాయకులందరూ కానీ చెప్తున్నా ఎల్లుండి వచ్చే పొద్దున 10 కింద ఆ చెక్కులు కానీ దాదాపు 25 వ్యక్తులు పోతుంది. దీనికి నాయకులందరూ పాల్గొంటే ఇక్కడే చెక్కులు ఎవరైనా కానీ ఫోన్ చేసి ఎవరైనా టైంకి వస్తే